చక్కగా పచ్చగా కళకళలాడుతున్న సంతోషంగా ఉన్న ఒక కుటుంబంలో ఊహించని రీతిలో నయం కాని జబ్బు ఒకటి ఉందని తెలిసినప్పుడు ఆ జబ్బుని నయం చేసుకోవటానికి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయి తినటానికి కూడా డబ్బులు లేనప్పుడు మనం ఎంతో అభిమానించి ఇష్టపడే ఒక వ్యక్తి మనల్ని నమ్మించి మోసం చేసి చావు దెబ్బ కొట్టి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎందుకండి? సింపుల్గా ఒక్క వర్డ్లో చెప్తాను. తేనె పట్టు మీద ఉన్న తేనెటీగలన్నీ ఒకేసారి మూకమ్మడిగా మన మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించారా? ప్రత్యక్ష నరకం అంటే అదే కదండి. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి నుంచి పారిపోవాలనిపిస్తుంది. కానీ పారిపోతే మన మనస్సు నుంచి ఆ బాధలన్నీ పారిపోతాయా? పారిపోవు. పోనీ చనిపోవాలని అనిపిస్తుంది. చనిపోతే ఆ బాధలన్నీ పోతాయా? పైగా నీ బాధల్లా నీ కుటుంబం నీ మీద ఆధారపడిన వాళ్ళ మీద వేసేసి వెళ్ళిపోయాడు అని ఒక నిందతో వెళ్ళిపోతావు. మరి అటువంటప్పుడు ఏం చెయ్యాలి అని నేను ఆలోచించి, ఒక తేనెటీగకి తన జీవితంలో వచ్చిన సమస్యని ఏ రకంగా ఎదుర్కొని ఒక మనిషిని ఛాలెంజ్ చేసే స్టేజ్కి వెళుతుంది అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్న వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా పారిపోరు, చనిపోయే ప్రయత్నం చేయరు, తేనెటీగలాగా మీరు కూడా నాకు ఛాలెంజ్ చేస్తారు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.